ఇట్లా పట్టుకొని ఇట్లా పట్టుకోండి. అమ్మ మీరు కూడా పట్టుకోండి. అయ్యవారికి చూపించి వచ్చిన భక్తు మహాశివులందరికీ చూపించి అమ్మవారి మెడలో వేయండి. హరి ఓం ఓం ధ్రువంతేజా వరుణో ధ్రువంతేజో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ సపటు ఆస్కంధారయతాం ధ్రువం అయం ముహూర్త కింది వేయండి, కొంచెం కింది వేయండి. అయం ముహూర్త సుముహూర్తో అస్తు. ఓం సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం ఆద్యంత్యం ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. ఓం అద మాంగళ్యధారణ దేవతాభ్యో నమః. మాంగళ్యధారణ దేవత అయం ముహూర్త సుముహూర్తో అస్తు. అమ్మవారి చెయ్యి అయ్యవారి చెయ్యికి తగిలించండి. వచ్చిన భక్త మహాశయులందరికీ చూపించండి. తర్వాత అమ్మవారి పైన వేయండి. చేతులు పట్టుకోండి. చెప్పండి. మాంగళ్యం తంతునానేన లోక జీవన హేతునా కంటే బధ్నామి శుభగే త్వం జీవ శరదాం శతం. మామూలుగా పెళ్లి చేసుకున్నప్పుడు ఏం చెప్తామంటే మమ జీవన హేతునాం అంటాం. నేను ఈ పెళ్లి ఎందుకు చేసుకుంటా అంటే నా కొరకు మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతునాం అని అంటాం. కానీ భగవత్ కళ్యాణం లోక కళ్యాణం కోసం, అందుకే లోక జీవన హేతునా. మళ్ళీ ఒకసారి చెప్పండి. మాంగళ్యం తంతునానేన లోక జీవన హేతునాం కంటే బధ్నామి శుభగే త్వం జీవ శరదాం శతం. అయ్యవారి చేయికి చూపించి అమ్మవారి మెడలో వేయండి. అమ్మ అందరు గట్టిగా చప్పట్టు. మాంగళ్యం తంతునానేన లోక జీవన హేతునాం కంటే బధ్నామి శుభగే త్వం జీవ శరదాం శతం. ధ్రువంతేజా వరుణో ధ్రువంతేజో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం అయం ముహూర్త సుముహూర్తో అస్తు. సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం ఆద్యంత్యం ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. అయ్య 2 అక్షంతలు అమ్మవారి పైన అయ్యవారి పైన వేసి నమస్కారం చేసుకోండి. కళ్యాణ సుముహూర్తో అస్తు. అమ్మ 2 బ్లౌజ్ పీసులు తీసుకోండి. ఒక 2 అయ్యా ఇది మొత్తం ఆ కార్నర్ జరిపేయండి.